ఎస్. హౌ టు రిక్రూట్, ఒక వ్యక్తిని రిక్రూట్ చేయడానికి ఉండే స్టెప్స్ ఏంటి, పద్ధతులు ఏంటో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, లిస్ట్ బిల్డింగ్. ఈ బిజినెస్ కి ప్రాణం లిస్ట్ బిల్డింగ్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి బిజినెస్ కి రా మెటీరియల్ ఉంటా ఉంటది. అలాగే మన బిజినెస్ కి రా మెటీరియల్ పీపులే మనకి రా మెటీరియల్. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి మన లిస్ట్ బిల్డింగ్, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం. ఆ లిస్ట్ బిల్డింగ్ లో మినిమం నేమ్స్ అండి. నేనైతే మనస్ఫూర్తి చెప్తున్నాను, 3 months లెర్నింగ్ పీరియడ్ గా తీసుకోండి. డే 1 నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. డే 1 నుంచే మీరు విత్ ఇన్ వీక్ డేస్ లోపు, వారం రోజుల లోపు మినిమం 300+ నేమ్స్, మినిమం 300+ నేమ్స్ నోట్ చేసుకోండి. 300 పేర్లు ఎక్కడి నుంచి వస్తాయండి? సింపుల్, మనందరికి మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ లోకి వెళ్తే చాలా నేమ్స్ ఉంటాయి. మినిమం 500 లోపు ఎవరు కాంటాక్ట్ లిస్ట్ లేకుండా లేరు. నా ఫోన్లో అయితే 2000 వరకు ఉంటాయి సుమారు నేమ్స్. వీళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళండి, అందరు తెలిసిన వాళ్ళు. ఫస్ట్ మన కాంటాక్ట్ లిస్ట్ మన మొబైల్ నుంచి మనం తయారు చేసుకోవాలి. మరి ఫ్రెండ్స్, ఈ కాంటాక్ట్ లిస్ట్ అనేది మొబైల్లో ఉన్నాయి కదండి అనుకోవద్దు. ఒక బుక్ పెట్టుకోండి, చక్కగా బుక్ పెట్టుకుని ఆ బుక్ లో రాసుకోవాలి నేమ్స్. బుక్ పెట్టుకుని మీరు ఏం చేయాలండి, ఆ బుక్ లో మీ కాంటాక్ట్ లిస్ట్ పేర్లు జాబితా చక్కగా చూడండి. నేను చక్కగా మై ప్రాస్పెక్టింగ్ లిస్ట్. ఓకే, ఈ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా చక్కగా నేను కాంటాక్ట్ లిస్ట్ రాసుకున్నాను. ఓకే, ఇప్పటికి 92 నేమ్స్, 92 నేమ్స్ ఉన్నాయి నా దగ్గర కాంటాక్ట్ లిస్ట్. ఓకే, అదేంటంటే 300 నేమ్స్ అంటున్నారు, మీరు 92 నేమ్స్ అంటున్నారంటే. మరి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో డబుల్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అవటానికి 16 మంది కావాలి. నాకు ఆల్రెడీ 14 యాక్టివ్ ఛానల్స్ ఉన్నాయి, వర్కింగ్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకా కావాల్సింది ఎంతండి? 2 నాకు. కానీ నా దగ్గర ఎంత ఉంది? 92 నేమ్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, వీళ్ళందరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను వెళ్ళి కరెక్ట్గా ప్లాన్ చెప్తే 1 by 1 జాయిన్ అవుతారు, అందుకు నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అట్లా మినిమం 300 నేమ్స్. నేను బుక్, ఒక వెస్టేజ్ కోసం ఒక బుక్ పెట్టుకుని, ఒక డైరీ పెట్టుకుని కాంటాక్ట్ లిస్ట్ ఓకే రాసుకోండి, రాయాలి. అది ఫస్ట్ స్టెప్. మీరు మినిమం 300+ నేమ్స్. ఎంత నేమ్స్ రాస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది, అంత సక్సెస్ అవుతారు. ఈ కాంటాక్ట్ లిస్ట్ రాసుకోవటానికి ఒక చిన్న టిప్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ లిస్ట్ రాసేటప్పుడు మన బాల్య స్నేహితులు, తర్వాత మనకి స్కూల్లో చదువుకున్నప్పుడు, కాలేజీలో చదువుకున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్, అట్లా పెంచుకోండి. మీరు ఇంతకుముందు జాబ్ చేస్తుంటే జాబ్లో ఫ్రెండ్స్, అలా మీ స్నేహితుల లిస్ట్ అనమాట. ఒక్కొక్కటి గుర్తెచ్చుకోండి, అట్లా నేమ్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రెండ్స్. ఆర్ ఫర్ రిలేటివ్స్, బంధువులు. మీ తరపు నుంచి బంధువులు. మ్యారేజ్ అయితే మీ వైఫ్ తరపు నుంచి బంధువులు, అమ్మ తరపు నుంచి బంధువులు, నాన్న తరపు నుంచి బంధువులు. ఓకే, ఇట్లా మీరు ఆ రిలేటివ్స్కి అలా డివైడ్ చేసుకుంటే మీకు చాలా పెద్ద కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. అండి, మీ తరపు నుంచి బంధువులు, మ్యారేజ్ అయితే మీ మిస్సెస్ తరపు నుంచి బంధువులు, అండ్ అమ్మ తరపు నుంచి బంధువులు, నాన్నగారి తరపు నుంచి బంధువులు, రిలేటివ్స్. ఐ ఫర్ ఇన్స్టిట్యూట్స్. మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి? ఓకే, వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఉన్న సంపాదన సరిపోవట్లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. అందు గురించి మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్. ఈ ఫర్ ఇంజనీర్స్. మా సర్కిల్ ఇంజనీర్స్ ఎవరున్నారు? ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ఎవరున్నారు? ఇంజనీరింగ్ చదివితే చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరున్నారు? ఆల్రెడీ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఈ ఫర్ ఇంజనీర్స్. ఎం ఫర్ నైబర్స్. మన చుట్టుపక్కల, మన యొక్క ఇంతకుముందు ఉన్నాం, అద్దెల్లో ఉన్నాం, నేను దాదాపు సొంత ఇంట్లో రావడానికి 9 ఇళ్ళు తిరిగాను నేను. అన్ని చోట్ల నైబర్స్ ఉంటారు కదా, అలా మీకు కూడా నైబర్స్ ఉంటారు. నైబర్స్ పేర్లు రాసుకోండి. డి ఫర్ డాక్టర్స్. మనం ఏ హాస్పిటల్కి వెళ్తాం? హాస్పిటల్ డాక్టర్. మన అమ్మ నాన్నకి ఏదైనా తేడా వస్తే హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్.
రైట్ అండి. తర్వాత మన పిల్లలకి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు. అలాగే మన సర్కిల్లో డాక్టర్స్ ఎవరున్నారు, ఈ డాక్టర్స్, డి ఫర్ డాక్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లిస్ట్ బిల్డ్ చేసేటప్పుడు ప్రీ జడ్జి చేయొద్దు. ప్రీ జడ్జి చేయటం అంటే వీళ్ళు పనికి వస్తారు, వీళ్ళు పనికి రాదు అని చెప్పేసి మీరు ప్రీ జడ్జి చేయొద్దు. ఈయన చాలా బిజీ, పనికి రాదు, అట్లా ఎవరిని మీరు ప్రీ జడ్జి చేయొద్దు. వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వీళ్ళు పనికి రారు, వీళ్ళు ప్రొడక్ట్స్ వాటర్ వేస్ట్, పనికిరారు, అసలు ఎవరు ఈ బిజినెస్ పనికిరారని ఎవరిని మీరు రిజెక్ట్ చేయొద్దు. అందరూ లిస్ట్ రాసేవాడు మొత్తం లిస్ట్ రాసేయండి. ఓకే, లిస్ట్ రాసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎస్ స్ట్రేంజర్స్. మీకు తెలిసిన సర్కిల్ 1% ఉంటే సారీ, తెలియని సర్కిల్ 99% ఉంటుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ, బిజినెస్ అర్థమైన కొద్దీ, ఓకే. ఇప్పుడు నేను మీకు చూపించాను కాంటాక్ట్ లిస్ట్. ఆ కాంటాక్ట్ లిస్ట్ లో 92 మందిలో దాదాపుగా 85 మెంబర్స్ స్టే చేశారు. ఎక్కడో చోట నేను పరిచయం చేసుకున్న వ్యక్తులు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ అంటే అనుభవం వచ్చిన కొద్ది అదే చెప్పారు. ఫస్ట్ మన ఫ్రెండ్స్ లిస్ట్ రాస్తాం, మన క్లోజ్ సర్కిల్, ఇలా మన రిలేటివ్స్, ఇక తర్వాత ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటాం మన బిజినెస్. రైట్ అండి. అలా ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. ఎక్కడ ఎలా పరిచయం అవుతారండి వీళ్ళు? ఓకే, మా తాతయ్య గారు ఒక మాట చెప్పేవారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దిరా మనవడా అని చెప్పేసి. చక్కన చిరు నవ్వుతో, స్మైలింగ్తో మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ట్రైన్లో ప్రయాణం చేస్తారు, ఎక్కడ జర్నీ చేస్తున్నప్పుడు ఒక చక్కగా చిరునవ్వుతో పలకరిస్తే ఎవరైనా, యూనివర్సల్ లాంగ్వేజ్ కదా స్మైలింగ్ అనేది, చిరునవ్వుతో చక్కగా పలకరించడం, అది అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు చాలా మంది స్ట్రేంజర్స్ పరిచయం అవుతారు. ఓకే, స్ట్రేంజర్గా పరిచయం చేసుకోండి, అంతేగాని పరిచయం అందరికీ బిజినెస్ ప్లాన్ చెప్పమని కాదు, పరిచయం చేసుకోండి. ఓకేనండి. అట్లా లిస్ట్ బిల్డింగ్ లో ఇదనమాట. ఓకే, లిస్ట్ బిల్డ్ చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నంత కాలం మినిమం టార్గెట్ పెట్టుకోండి. రోజు కనీసం ఒక 2 నేమ్స్ అని యాడ్ చేయాలి, కనీసం ఒక్క పేరుని యాడ్ చేయాలి. నేను కొత్త పర్సన్ నేమ్ ఒక్క నేమ్ అని యాడ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి ఎవ్రీడే. ఓకే, పెంచుకుంటూ ఉండండి. మీ కాంటాక్ట్ లిస్ట్ గుర్తొస్తుంది, ఎవరొకరు కలుస్తారు, ఇమీడియట్ వాళ్ళ పేరు నోట్ చేసుకోవటం. ఆ విధంగా మీ కాంటాక్ట్ లిస్ట్ పెంచండి. ఓకే, లిస్ట్ బిల్డ్ చేసిన తర్వాత మీరు కేటగిరైజ్ ద పీపుల్ని కేటగిరైజ్ చేసుకోండి. ఓకే అండి. అందరికీ బిజినెస్ ప్లాన్ చెప్పడం కాదండి. ఒకళ్ళు క్వాలిటీ కస్టమర్స్, దే ఆర్ ద క్వాలిటీ కస్టమర్స్, క్వాలిటీని ఇష్టపడతారు, వాళ్ళు బిజీగా ఉంటారు, డబ్బులు ఉన్నాయి, వాళ్ళు బిజినెస్ చేయకపోవచ్చు, కానీ క్వాలిటీ కస్టమర్గా క్వాలిటీ హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటారు. వాళ్ళకి ఇంపార్టెంట్ చెప్పండి. మనీ డబ్బు బాగా ఉంది, బిజీ పీపుల్, వాళ్ళకి ఏం చెప్పాలి? క్వాలిటీ కస్టమర్గా, ఓకే, ఫుడ్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్, క్వాలిటీ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు చెప్పాలి. అలా మీరు లిస్ట్లోంచి అలా డివైడ్ చేసుకోండి. రెండోది బీ ఫర్ సెల్లర్స్. గుడ్ సెల్లర్స్ ఉంటారండి. ఈ బిజినెస్కి అందరూ అవసరమే, గుర్తుపెట్టుకోండి. సెల్లర్స్ వాళ్ళ వెస్టేజ్ బిజినెస్ లో చాలా మంది 5,000, 10,000, 20,000, 30,000 సేల్ చేసేవాళ్ళు చాలా మంది చూస్తున్నారు. గుడ్ సెల్లర్స్, వాళ్ళ క్వాలిటీ అది. వాళ్ళు ఎవరిని రిక్రూట్మెంట్ చేయకపోవచ్చు, కానీ గుడ్ సెల్లర్స్ వాళ్ళు. ఓకే, సి ఫర్ బిజినెస్ బిల్డర్స్. వీళ్ళ కోసం మన అన్వేషణ అన్నమాట, బిజినెస్ బిల్డింగ్ చేసేవాడు. ఓకే, ఇట్లా మీరు రాసుకున్న లిస్ట్ లో నుంచి ఓకే, ఇలా ఎవరు దీన్ని సూట్ అవుతారో రాసుకోండి. ఇప్పుడు బిజినెస్ బిల్డర్స్ ని మనం ప్లాన్ చెప్పబోతున్నాం. లిస్ట్ బిల్డింగ్ లో మన బిజినెస్ బిల్డర్స్ సి మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకి ఏబీలు వదిలేయొద్దని చెప్పి కాదు. ఓకే, ఏబీలు చూస్తూ బిజినెస్ బిల్డర్స్. మీకు అద్భుతమైన కెరీర్ కావాలి, వెస్టేజ్ మీరు కోరుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే బిజినెస్ బిల్డర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఈ బిజినెస్ బిల్డర్స్ లో మేజర్గా మనం నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్ రాసాము. ఓకే, తర్వాత కేటగిరైజ్ చేసుకున్నాము. కాంటాక్ట్ అండ్ ఇన్వైట్, మూడో స్టెప్, కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఈ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ లో ప్రధానంగా సెట్ ద అపాయింట్మెంట్ ఫిక్స్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయటంలో ఒక ప్రధానంగా 5C ఫార్ములా ఉంటుంది. ఎట్లా అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలనే దానికి
5C ఫార్ములా. ఓకే, ఫస్ట్ మనం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళు ఫోన్ చేస్తాం. ఒక ఫస్ట్ స్టెప్ అంటే ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మొదటి ఫోన్ కాన్వర్జేషన్ గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. ఫోన్ కాన్వర్జేషన్లో చక్కగా మీరు ఏం చెప్పారనే దానికంటే ఎలా చెప్పారని ఇంపార్టెంట్. ఫోన్లో చక్కగా స్మైల్ ఫేస్తో కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు వాళ్ళతో. చక్కగా హలో అవర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, చక్కగా పలకరిస్తూ ఓకే ఓకే స్మైల్ ఫేస్తో కాన్ఫిడెన్స్తో మాట్లాడటం కాన్వర్జేషన్, ఫస్ట్ ఫోన్ కాన్వర్జేషన్. రెండోది మాట్లాడితేనే కాంప్లిమెంట్. ప్రతి వ్యక్తి కాంప్లిమెంట్ కోరుకుంటారు, ప్రతి ఒక్కరు అనమాట. ఆ కాంప్లిమెంట్లో చక్కగా వాళ్ళ గురించి మీరు చక్కగా మాట్లాడతారు. పీపుల్ మీరు చక్కగా కన్విన్స్ చేస్తారు. మంచి సర్కిల్ ఉంది మీకు. హెల్పింగ్ అదర్స్ మీకు బాగా ఇష్టం. పీపుల్కి హెల్ప్ చేయాలని మీరు చాలా ఇష్టపడతారు. ఇట్లాంటి మాటలతో కాంప్లిమెంట్స్ అనమాట. ఓకే, అతని యొక్క బలాలు ఏదైతే ఉన్నాయో అందు గురించి నేను మీకు కాల్ చేశాను. మీరు దీనికి ఈ బిజినెస్కి సూటబుల్ అనేది చక్కగా చెప్పటం. దెన్ అలా కాంప్లిమెంట్ ఎవరైనా కోరుకుంటారు, ప్రతి మనిషి కోరుకుంటారండి. తర్వాత కాంప్లిమెంట్ క్యూరియాసిటీ. మనం చెప్పే వ్యాపారం గురించి క్యూరియాసిటీ క్రియేట్ చేయటం. మై డియర్ ఫ్రెండ్, నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేశాను, అద్భుతమైన అవకాశం. ఈ వ్యాపారంలో మన సంవత్సరం మొత్తం వచ్చే శాలరీ వాళ్ళు 1 monthలో సంపాదిస్తున్నారు. మనము అంటే 20 yearsలో జాబ్లో జాయిన్ అనుకుంటారు, 25 yearsలోనూ 30 yearsలో జాబ్లో జాయిన్ అయ్యారు, 25 yearsలో జాబ్లో జాయిన్ అయ్యారు. 60 years అంటే 35 years అక్కడ జాబ్ చేస్తే వచ్చేది ఇక్కడ వితిన్ 1 year 2 yearలోనే వీళ్ళు లైఫ్ సెటిల్ అవుతుంది. అటువంటి గొప్ప అవకాశం. ఇట్లాంటి క్యూరియాసిటీ అండి. ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పటం. రైట్ అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు అడుగుతారు, మీరు క్యూరియాసిటీ క్రియేట్ చేయగానే వాళ్ళు అడుగుతారు, ఏంటి ఆ వ్యాపారం చెప్పు, నేను అర్థం చేసుకోగలను ఓకే అని చెప్పేసి అంటారు. ఇక మీరు కానీ పొరపాటున వెస్టేజ్ కంపెనీలో మన 6 జాయిన్ చేస్తే 6 జాయిన్ చేసేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పినా, లేకపోతే ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు అని చెప్పిన ఓకే ఇక వాళ్ళు రారు. ఎందుకు రారంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఇంకోళ్ళు ఎప్పుడో వాళ్ళ చుట్టాల్లో బంధువులు వెస్టేజ్ అని పేరు విని ఉంటారు. ఆ వెస్టేజ్ తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకి అసలు ఏమి తెలియదు. కానీ వెస్టేజ్ నాకు తెలుసు అంటారు అంతే. ఓకే, రెండోది ఎప్పుడైతే మీరు జాయిన్ చేయించాలన్నారో ఇది స్కామ్ లాగా భావిస్తారు. ఓకేనండి, అలా కాకుండా నేను చెప్పినట్టుగా చెప్పండి, బిలీవ్ చేయండి. నేను చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. నేనేంటో మీకు తెలుసు, నేను బిజినెస్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. అటువంటి బిజినెస్ అని చెప్పేసి నేను చెప్పినట్టు ఇందాక ఏదైతే క్యూరియాసిటీలు చెప్పానో ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ తర్వాత కమిట్మెంట్. అతనితో ఫర్మ్ కమిట్మెంట్ తీసుకోండి. దేనికి తీసుకోవాలో చెప్తాను. ఫర్మ్ కమిట్మెంట్, ఖచ్చితమైన వస్తాను అనేది కమిట్మెంట్ తీసుకోండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 C's అండి, కాంటాక్ట్ చేయటం, ఇన్వైట్ చేయటం, 5 C'ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక షో ద ప్లాన్. ఇక కమిట్మెంట్ తీసుకున్నాము. ఇందా చెప్పింది కమిట్మెంట్ దేనికంటే 1-on-1 ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పటం. ఈ వ్యక్తిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పడానికి ఫస్ట్ ప్లేస్ ఏదంటే వాళ్ళ హౌస్, వారి యొక్క హౌస్. మేడం ఫ్రెండ్, సాటర్డే ఆర్ సండే అతని కన్వీనియన్స్ బట్టి మార్నింగ్ 10 o'clock, 11 o'clock, లేకపోతే 4 o'clock, 6 o'clock నేను మీ దగ్గరికి వస్తున్నాను ఒక విషయం మీద మాట్లాడటానికి అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకోండి. ఓకేనండి, తర్వాత 1-on-1కి కమిట్మెంట్. రెండోది ఏంటంటే హోమ్ మీటింగ్. 1-on-1 ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అది ఫస్ట్ ప్రయారిటీ. రెండోది మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. మూడోది మన యొక్క స్టాక్ పాయింట్స్ DLCPలకి ఇన్వైట్ చేయండి. నాలుగోది మీకు సర్వీస్ సెంటర్స్ అందుబాటులో ఉంటే సర్వీస్ సెంటర్. ఈ 4 ప్లేసుల్లో మాత్రమే వెస్టేజ్ గురించి మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాళ్ళ ఇల్లు, రెండోది మీ ఇంటికి ఇన్వైట్ చేయటం, మూడోది DLCPలు, నాలుగోది సర్వీస్ సెంటర్. ఈ 4 ప్లేసుల్లో మాత్రమే మాట్లాడాలి. ఒక నిమిషం అండి, చాటింగ్ చేస్తున్నారు, నా వాయిస్ అని క్లియర్గా లేదా?
1 minute అండి. సార్ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి క్లియరా? వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్. ఓకే సార్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి సాయి గారు, మీ యొక్క సిగ్నల్స్ చూసుకుని క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓకేనండి, థ్యాంక్ యూ. క్లియర్, రైట్ రైట్. ఓకేనండి, ఆ 4 ప్లేస్లో మాత్రం మనం మాట్లాడాలి వెస్టేజ్ గురించి, అదర్వైజ్ మాట్లాడకూడదు. తర్వాత హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్ హోమ్ మీటింగ్ అనమాట. ఈ హోమ్ మీటింగ్ అనేది మన ఇంట్లో చేసే ప్రోగ్రామ్. మై ఫ్రెండ్, నేను ఒక హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మన యొక్క మేజర్ ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాను. నీకులాగా సీరియస్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్స్ మాత్రం ఇన్వైట్ చేస్తున్నాను హోమ్ మీటింగ్కి అని చెప్పేసి, మీ హోమ్ మీటింగ్కి మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. రైట్ అండి. మీరు అదంతా హౌ టు కండక్ట్ హోమ్ మీటింగ్ నెక్స్ట్ ఇంకొక ట్రైనింగ్లో ఉంటుంది, దాంట్లో తెలుసుకుందరు. కానీ హోమ్ మీటింగ్ చక్కగా మీ ఇంటికి గెట్ టుగెదర్ మన ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నాను, మీ ఇంట్లో ఫంక్షన్ ఎలా చేస్తున్నారు అట్లా చక్కగా గ్యాదర్ చేసుకుని హోమ్ మీటింగ్, దానికి ఇన్వైట్ చేయటం. ఓకేనండి. మూడోది జూమ్ మీటింగ్స్. ఎవ్రీ సండే మన యొక్క పవర్ అకాడమీ తరపు నుంచి జూమ్ మీటింగ్ జరుగుతుంది ఎవ్రీ సండే. ఓకే, దానికి ఇన్వైట్ చేయటం. ఎందుకంటే ఐపీఎల్స్, ఇండిపెండెంట్ పవర్ లీడర్ 1 lakh ప్లస్ ఎర్నర్స్ ఆ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. ఓకే, ఆ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయటం. ఇక 4వది ఓపెన్ మీటింగ్స్, సిఎన్టీస్. మన యొక్క సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ప్రోగ్రామ్, మన వెస్టేజ్ యొక్క ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయటం. ఈ 4 మీటింగ్స్కి ఇన్వైట్ చేయాలి. షో ద ప్లాన్. ఓకే, 1-on-1 హోమ్ మీటింగ్ అండ్ జూమ్ మీటింగ్స్ అండ్ ఓపెన్ మీటింగ్. ఇప్పుడు కమిట్మెంట్ అన్నాను కదా, ఎగ్జాంపుల్ మనకి సండే జూమ్ మీటింగ్ జరుగుతుంది. మీరు ఫోన్ తీశారు, మీ కాంటాక్ట్ లిస్ట్లో ఒక 10 కాల్స్, ఒక 20 కాల్స్ చేశారు. 20 కాల్స్ చేసినప్పుడు సండే జూమ్ మీటింగ్, మీరు మండేనో ట్యూస్డేనో కాల్ చేసి చెప్పారు ఫ్రెండ్కి, అతను ఓకే చూద్దాం అన్నారు, వింటానన్నారు. కానీ మళ్ళీ మీరేం చేయాలంటే సాటర్డే అగైన్ రిమైండ్ చేయాలి, లేదా సండే మార్నింగ్ రిమైండ్ చేయాలి. 4 o'clock మనకి జూమ్ మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ రిమైండ్ చేయాలి. అయితే 1-on-1 ప్లాన్ చెప్తాక అపాయింట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ సాటర్డేనో సండే నేను అపాయింట్మెంట్ ఇచ్చారు. 1 day బిఫోర్, నువ్వు రమ్మన్నావు కదా, కమిట్మెంట్ ఇచ్చావు కదా, నేను వస్తున్నాను. మీ ఇంట్లో హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. థర్స్డే హోమ్ మీటింగ్ అనుకున్నారు, మీరు ఫ్రైడే లేకపోతే సాటర్డే కమ్యూనికేట్ చేశారు వాళ్ళకి. మళ్ళీ అగైన్ వెన్స్డే కానీ థర్స్డే మార్నింగ్ కానీ మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేయటం. అది కమిట్మెంట్, ఫర్మ్ కమిట్మెంట్. వస్తా అన్నావు కదా, వింటా అన్నావు కదా అంటే అతను చెప్పారు కాబట్టి, అది ఆమె చెప్పారు కాబట్టి అది మనం రిమైండ్ చేయటం. ఓకేనండి. ఎట్లా మనం జూమ్ మీటింగ్స్ అన్నిటి కూడా ఈ విధంగా మనం షో ద ప్లాన్, ఈ 4 రోజుల్లో మనం ప్లాన్ చెప్తాం. ఎస్, ప్లాన్ చెప్పాం, ప్లాన్ విన్నారు. ప్లాన్ విన్న తర్వాత అంతా బాగానే ఉంది, ప్లాన్ అంతా బాగుంది. ఓకే, కంపెనీ గురించి చెప్పారు, హౌ టు షో ద ప్లాన్ అనేది మీకు తెలుసు. ఇంకొకసారి ఆ ట్రైనింగ్ నేను ఇంతకుముందు చేశాను, మన లీడర్స్ చేస్తారు హౌ టు షో ద ప్లాన్ అనేది. ఇక హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ ప్రధానంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ప్రధానం మన బిజినెస్లో హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. ఎందుకంటే అతను ప్లాన్ విన్న తర్వాత కొన్ని డౌట్స్ వస్తాయి అతనికి. జనరల్గా అబ్జెక్షన్స్ ఏం చెప్తారు పీపుల్ అనేది, ఆమె, అతను, మేడం కానీ జనరల్గా ఏం అబ్జెక్షన్ చెప్తారు? ఫస్ట్ చెప్పేది ఏంటంటే నో టైం. బాస్ నీకు తెలుసు కదా, బిజినెస్ అయితే చాలా బాగుంది, బిజినెస్ చాలా చాలా బాగుంది, నేనైతే చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు టైం లేదు. నీకు తెలుసు కదా, ఉదయం వెళ్తాను నేను ఆఫీస్కి, మళ్ళీ నేను సాయంత్రానికి కానీ రాను, టైం లేదు బాస్, టైం లేదు ఫ్రెండ్ అని చెప్తారు, సారీ చెప్తారు. ఓకే, ఫస్ట్ వినండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తి చెప్పింది ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఎస్ కరెక్టే,
అని చెప్పి సిచ్యుయేషన్ బట్టి మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ వయసు 40 సంవత్సరాలు. ఉదయం 9 గంటలకెళ్తే రాత్రి 9, 10 అవుతుంది అంటున్నారు. ఎన్నాళ్ళు ఈ పోరాటం అసల? ఎన్నాళ్ళు ఇలా పరిగెడతారు? మీ టైం మీరు ఎంజాయ్ చేయరా? మీ టైం మీ చేతిలో ఉండదా? ఎంతసేపు అదే లైఫా? ఉన్న కొద్ది మరి మీ టైం ఎప్పుడు మీ చేతిలోకి వస్తది? అందు గురించి ఫ్రెండ్ చెప్తున్నాను. వెస్టేజ్ బిజినెస్‌ని మీ జాబ్‌ని చేస్తూ ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు చేస్తే టైం నుంచి ఫ్రీ అవుతారు. టైం ఫ్రీడమ్ పొందుతారు. దాని గురించి నేను మీకు చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళలా చెప్తాం. అలా చాలామంది టైం లేదంటారు ఎక్కువగా చెప్పే ఆన్సర్. ఓకే. టైం నుంచి ఫ్రీ అవ్వటం కోసం వెస్టేజ్ బిజినెస్. ఎన్నాళ్ళు అలా పరిగెడతారు? మా టీమ్‌లో ఉన్నారు. మా అప్లయన్స్ ఉన్నారు. లేకపోతే మేమున్నాం. మా అప్లయన్స్ చాలా మంది టైం నుంచి ఫ్రీ అయ్యారు. వాళ్ళ టైం వాళ్ళ చేతిలో పూర్తిగా ఉంది. మంచి ఎర్నింగ్ చేస్తున్నారు. దానికోసం వెస్టేజ్ చేయాలి అని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాలు చేస్తే మనం టైం నుంచి ఫ్రీ అవుతాము. జాబ్‌లో అయితే 60 ఇయర్స్ రిటైర్ అయ్యే వరకు టైం నుంచి ఫ్రీ అవ్వవు. ఆ తర్వాత కూడా ఫ్రీ అవ్వవు. ఇక్కడైతే ఫ్రీ అవుతావు అని చెప్పేసి అలా మనం టైం లేదన్న వ్యక్తికి. రెండోది, నాకు మనీ లేదండి. బిజినెస్ అంతా బాగుంది. ప్లాన్ చాలా బాగుంది. బాగా చెప్పావు మిత్రమా. కానీ నా దగ్గర జాయిన్ అవ్వటం మనీ లేదు. యెస్. ఈ బిజినెస్‌ని మీకు అర్థం అవ్వలేదనుకుంటా. ఈ బిజినెస్‌లో డబ్బులేం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. స్టార్టింగే నువ్వేం డబ్బులేం పెట్టాల్సిన పని లేదు. వెస్టేజ్ కంపెనీ ఫ్రీ మెంబర్‌షిప్ ఇస్తది. ఫ్రీ మెంబర్‌షిప్ తీసుకొని నీ ఇంట్లో అవసరమైన ప్రొడక్ట్స్ ఎన్ని కొనుక్కోవాలిగా ఫస్ట్ వీక్‌లో? ఏదో బ్రాండ్ కొంటాం కదా! అలాంటి 20 ప్రొడక్ట్స్ డైలీ వాడుకునే 20 రకాల ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి. అవి ఇక్కడ కొనుక్కో. చేంజ్ ద షాప్, చేంజ్ ద బ్రాండ్, చేంజ్ ద లైఫ్. ఓకే అండి. అంతేగాని పర్టిక్యులర్ కొనాల్సిన అవసరం లేదు. తర్వాత నీకు ఇంక నచ్చితే తర్వాత హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటావు నీ ఇంట్లో అవసరమైనవి. ఓకే. అలా మనకి 14 రకాల కేటగిరీలో నీకు అవసరమైన ప్రొడక్ట్స్ వాడుకుంటావు అని చెప్పేసి ఫస్ట్ అలా కన్విన్స్ చేయండి. ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బయట కొనే బ్రాండ్ ఇక్కడ కొనుక్కోండి అని చెప్పేసి చెప్తే సరిపోతది. ఓకే. ఇంకేం చెప్తారంటే జనరల్‌గా ఎక్కువగా కొంచెం ఏదన్నా చిన్న అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. ఇద్దరిని ముగ్గురిని జాయిన్ చేస్తారు. వదిలేస్తారు. సీరియస్‌నెస్ లేకుండా ఒక 2 నెలలు, 3 నెలలు చేస్తారు. వదిలేస్తారు. ఓకేనండి. అలా లేకపోతే వాళ్ళ సర్కిల్‌లో ఎవరో చెప్తాడు ఊరికే. మీరు నమ్ముతారో లేదో మా అపార్ట్మెంట్‌లో నేను వాకింగ్‌కెళ్తున్నాను. వాకింగ్‌కెళ్తా జస్ట్ ఊరికే క్యాజువల్‌గా పలకరించా. పలకరిస్తే ఆయన లెక్చరర్స్ వాళ్ళిద్దరు కూడా. ఎప్పుడో గత జన్మలో ఆళ్ళు చదువుకునే రోజులు దీంట్లో డబ్బులు కట్టారట ఏదో కంపెనీలో. అదే చెప్తున్నాడు ఆయన. అమ్మో! ఇయన్నీ డబ్బులు కట్టాలండి అని చెప్పేసి. అంటే లెక్చరర్ అయ్యుండి ఆయన వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ అర్థం కాలా. ఓకే. డబ్బులు కట్టారంట ఆళ్ళు. అది చెప్తున్నది చదువుకున్న రోజుల్లో. ఓకే అండి. ఇలా అంటే ఏంటంటే అలా ముద్ర పడిపోతూ ఉంటదనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫెయిల్యూరు. లేకపోతే మా సర్కిల్‌లో చేసి ఆగిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళకి చాలా వివరంగా చెప్పండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వరల్డ్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్ అండి. 20-30% గ్రోత్ ఉన్న కంపెనీ. హైయెస్ట్ మిలియనీర్స్ వస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా. లీగలైజేషన్ అయింది ఇప్పుడు. ఓకే. అలాగే తెలియని రోజుల్లో డబ్బులు కట్టించడం లెఫ్ట్ రైట్‌లు ఉండేయి. అది కాదండి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. యూజ్ ద ప్రొడక్ట్ టు క్రియేట్ యూజర్స్. ఈ రోజున మరి ఒకప్పుడు నేను ఒప్పుకుంటాను. ఈ రోజున మన వెస్టేజ్ కంపెనీ తీసుకోండి. 5,000 మంది పైన 1,00,000 ఎర్నర్స్ ఉన్నారు. 5,000 ప్లస్ కార్ అచీవర్స్ ఉన్నారు. మన టీమ్‌లోని ఇక్కడ పవర్ అకాడమీలో రూ. 10,000 నుంచి 7,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు. సో మెనీ అచీవర్స్ ఉన్నారండి. వితిన్ ద షార్ట్ స్పాన్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే వీళ్ళంతా కూడా మంచి ఎర్నర్స్ అయ్యారు. ఇక్కడ మన పవర్ అకాడమీలో చూడండి. 300 ప్లస్ ఉన్నారు. హ్యాపీగా వాళ్ళు జాబ్ చేసుకున్నారు. వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. పార్ట్ టైమ్, ఫుల్ టైమర్స్ ఉన్నారు. అని సక్సెస్ స్టోరీస్ చెప్పించండి. ఆర్డినరీ పర్సన్స్ ఎలా కార్‌లో తిరుగుతున్నారు.
ఒక ఆర్డినరీ పర్సన్స్ ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఈ విషయాల్ని చెప్తూ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళ పవర్ఫుల్ సక్సెస్ఫుల్ వెస్టేజ్ కంపెనీస్ సక్సెస్ఫుల్ కంపెనీ అని చెప్పేసి మన కంపెనీలో సక్సెస్ స్టోరీస్ చెప్పండి. తర్వాత జనరల్గా ప్రొడక్ట్స్ ఆర్ కాస్ట్లీ అనుకుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ కాస్ట్లీ ఎందుకంటే గతంలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మేము చూసాము, ఫారిన్ కంపెనీస్. అవన్నీ క్వాలిటీ ఉంటాయి, 100% క్వాలిటీ ఉంటాయి, కానీ ప్రొడక్ట్ చాలా కాస్ట్ ఉంటుంది. ఇంత బైనరీ కంపెనీలు ఉంటాయి, వాడు 100 రూపాయలు ప్రొడక్ట్ 1000 రూపాయలు అమ్ముతాడు. అట్లా అలాంటి స్కామ్లు చేస్తారు. ఓకే, ఫస్ట్ చెప్పాను కదా, నో మా ప్రొడక్ట్ కాస్ట్ కాదని వెంటనే చెప్పొద్దు. డియర్ ఫ్రెండ్, నేను కూడా ఇట్లాగే అనుకున్నాను. నేను కూడా వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు గత అనుభవాలు, కొన్ని కంపెనీలు చూడటం వల్ల, కొన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల నేను అలాగే అనుకున్నాను. కానీ వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చినాక నాకు అర్థమైంది, చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మన వెస్టేజ్ కంపెనీ ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చి 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. 2 నుంచి 17 లోపు కొనుక్కుంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. డియర్ ఫ్రెండ్, ఇప్పటి వరకు నేను బయట షాపుల్లో ఇన్ని సంవత్సరాలు వచ్చింది మనకి, 30 years 40 years 50 years, ఎంత ఏజ్ అయితే అంత ఏజ్. ఇప్పుడు వరకు ప్రొడక్ట్స్ కొంటున్నాం మనం బయట, ఎవరు కూడా మనకి ఫ్రీ ఇవ్వాల. సంవత్సరం పాటు కొన్నాం, January 1st ఎవరు ఫ్రీ ఇవ్వాల. కానీ వెస్టేజ్ కంపెనీ ప్రతి 4 నెలలకి సుమారు 3000 రూపాయల ప్రొడక్ట్ ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తుంది. ఆ విధంగా చూసుకుంటే సంవత్సరానికి 9000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. అప్ టు 30% డిస్కౌంట్లు ఇస్తూ ఏమండి, ప్లస్ సంవత్సరానికి 9000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇది కాకుండా మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది, మనం కొనుక్కున్న దాని మీద డబ్బులు బ్యాక్ ఇస్తుంది. ఒకసారి ఆలోచన, ఇవన్నీ చూసుకుంటే అప్ టు 50% మనకి మార్జిన్స్ ఉంటాయి, డిస్కౌంట్లు ఉంటాయి. అప్ టు 50% మార్జిన్ చూడండి, 40 రూపీస్ 20 రూపీస్కి వస్తున్నట్టు, మనకి 75 రూపాయలు బెస్ట్ 37.5కి వస్తున్నట్టు. అలా చక్క నాకు ఇది అర్థమైంది. 2 నెలలు ఎవరో కాదు, నేనే 4 నెలల నుంచి కొనుక్కున్నాను. ఇవన్నీ నేను బెనిఫిట్స్ పొందాను, నేను పొంది మీకు చెప్తున్నాను మిత్రమా అని చెప్పి చక్కగా మీరు ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు సంవత్సరం నుంచి కొంటున్నారు, లేకపోతే 3 నెలల నుంచి కొంటున్నారు, లేదా ఫస్ట్ మంత్ కొనుక్కున్నారు 30% వచ్చింది, అదే చెప్పండి. రైట్ అండి, ఈ విధంగా మీరు కొనుక్కున్న దాని మీద 50 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు వచ్చింది, అదే కమిషన్ చెప్పండి. రైటా, అలా చూసుకొని మనకి అప్ టు 50% తక్కువకి వస్తాయండి అని చెప్పేసి చక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ విధంగా కన్విన్స్ చేయండి. తర్వాత నాకు మాట్లాడటం రాదండి. ఇంకేం చెప్తారంటే, నాకు అసలు మాట్లాడటం రాదండి, నాకు చాలా బిడియం, నాకు చాలా సిగ్గు, నేను ఎవరితో మాట్లాడు, నా పని ఇక్కడ తల ఉంచుకుంటే అక్కడ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ తల ఎత్తితే మళ్ళీ ఇక్కడ వస్తా అని చెప్తారు. ఓకే, రైట్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మనం ఏం మాట్లాడాలి, జనరల్ విషయాలే కదా. మన ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకోవటం, ఏ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం, కొనటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, బయట కొనటం వల్ల ఈ లాభాలు రావట్లేదు, ఈ లాభాలు వస్తున్నాయి అని చెప్పడానికి ఏం లేదు, తప్పేం లేదు కదా. ఓకే, అట్లా అవ్వాలి అన్నమాట. ఈ బిజినెస్లో మనం వెళ్తున్న కొద్దీ నేర్చుకుంటాం. నాకు ఫస్ట్ మాట్లాడటం రాదు, మా అప్లై నాగేంద్ర గారు స్టేజ్ పేరు అసలు మాట్లాడటం రాదు. ఆయన ఆర్టీసీ కండక్టర్గా ఆయన ఉద్యోగం చేసుకున్నారు, వాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అట్లా చాలా మంది, సుష్మిత, స్వప్న గారు, ఓకే, వీళ్ళందరూ లేడీస్లో మారుమన్ శ్రీకళ అద్భుతమైన వాయిస్, ప్రతి ఒక్కరు చక్కగా వాళ్ళ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఒకప్పుడే అసలు వీళ్ళందరూ ఎవరు మాట్లాడిన వ్యక్తులు, ఎవరైతే హార్ట్ఫుల్ గా బిజినెస్ చేస్తామో ఆటోమేటిక్ గా వాస్తవాలు చెప్తే చాలే మాట్లాడతా అని చెప్పేసి చక్కగా చెప్పండి, అక్కడ కన్విన్స్ సిచ్యుయేషన్ బట్టి. తర్వాత ఇంకా అబ్జెక్షన్ ఏం చెప్తారంటే, నో సర్కిల్, నాకు సర్కిల్ లేదండి, నాకు సర్కిల్ లేదండి. ఓకే, సర్కిల్ లేదన్నప్పుడు చక్కగా నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలో, అలాగే సర్కిల్ లేదా, వెరీ గుడ్ మిత్రమా, ఒకసారి మొబైల్ తీయి, ఒకసారి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేయి, ఎన్ని నేమ్స్ ఉన్నాయో చూడు, 500 600 700 1000, అవి తెలియకుండానే మరి సర్కిల్ లేకుండా పేర్లు ఫిట్ చేసుకున్నారా, లేదు కదా, వాడంతా పరిచయస్తులే. కాకపోతే మనం అనుకుంటాము, ఇదిగోండి ఇదంతా కాంటాక్ట్ లిస్ట్ అని. చక్క మన మిత్రులము, మన సర్కిల్ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ విధంగా సర్కిల్ లేదన్న వ్యక్తికి ఆ విధంగా చెప్పి కన్విన్స్ చేయండి. ఇంకా ఏమంటారంటే, నో ఎబిలిటీ టు కన్విన్స్ ద పీపుల్, నేను ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయలేను. కొంతమంది ఇది అంటారు, నేను కన్విన్స్ చేయలేను. రైట్, కరెక్ట్.
ఇక్కడ వాస్తవాలు చెప్తే చాలుగా, మనం అబద్ధం చెప్పి కన్విన్స్ చేయాల్సిన పని లేదు. అతని సక్సెస్ కోసం, అతని కెరీర్ కోసం చెప్తున్నాం మనం. కన్విన్స్ చేయటువంటి నీ కోసం కాదు, అతని సక్సెస్ కోసం, అతని కెరీర్ కోసం, అతని అన్ని చేయటం కోసం చెప్తున్నాం. ఈ పని చేయటం వల్ల నీకొచ్చే లాభం ఇది. అతని బెనిఫిట్లు అతని కోణంలో మనం మాట్లాడతాం. ఏంటండి? అట్లా కన్విన్స్ వాళ్ళ సక్సెస్ కోసం మాట్లాడతారు కాబట్టి పెద్దగా మీరేం కన్విన్స్ చేయాల్సిన అవసరం, ఉన్న వాస్తవాలు చెప్తే చాలు. వాళ్ళ సక్సెస్ వెస్టేజ్ బిజినెస్‌తో వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారో ఓకే చెప్తే సరిపోతది. అది కాకుండా మన పవర్ అకాడమీ తరపు నుంచి ఎవ్రీ థర్స్‌డే ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్ అటెండ్ చేయించండి మీరు. ఆ ట్రైనింగ్ అటెండ్ చేయించండి. ఎవ్రీ సండే మన పవర్ అకాడమీ తరపు నుంచి కొత్త వాళ్ళ ప్లాన్ దానికి అటెండ్ చేయించండి. లేకపోతే మీ అప్లయన్స్ అక్కడ మీటింగ్ చేస్తా ఉంటారు. హోమ్ మీటింగ్ చేస్తా ఉంటారు. వాళ్ళ యొక్క సపోర్ట్, కంపెనీ సపోర్టు, అప్లయన్స్ సపోర్ట్ సర్వీసు ఉపయోగించుకోండి అని చెప్పేసి చక్కగా కన్విన్స్ చేయండి. ఇక ఇంకొక అబ్జెక్షన్ ఏం చెప్తారంటే, అంతా బాగానే ఉందండి, కానీ నేను పెద్దగా చదువుకోలేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు. వాడి ఫ్రెండ్స్, ఇది హార్ట్‌తో చేసే బిజినెస్, క్వాలిఫికేషన్‌తో చేసే బిజినెస్ కాదు. యెస్, మనం వాడుకున్న మాటలు, చక్కని మాటలు మన వెస్టేజ్ బిజినెస్ ద్వారా సింపుల్ ఎవరైనా చెప్పొచ్చు. చదువుతో సంబంధం ఉంది. కొనుక్కోవడం ద్వారా 10-20% డిస్కౌంట్ వస్తది. 10% నుంచి 20%. 17వ తారీఖులో కొనుక్కుంటే 10% ఎక్స్ట్రా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకే అండి. అలాగే 4 నెలలు కొనుక్కుంటే రూ. 3,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు ఏ ప్రొడక్ట్ వాడారో అది మాట్లాడతారు. దానికి చదువుతో సంబంధం లేదండి. మీరు ఏం ప్రొడక్ట్ వాడారో, చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఏమి చదువుకోలేనోళ్ళు కూడా వాళ్ళు అద్భుతంగా వెస్టేజ్ సక్సెస్ అవుతారు. అట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్‌ని మీరు చెప్పొచ్చు. చెప్పారు క్వాలిఫికేషన్ బయట అయితే జాబ్స్‌కి వీటికైతే క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటది. ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మన మాటే పెట్టుబడి, అది కూడా ఈ విధంగా చెప్పండి. రైట్ అండి. ఈ విషయం ఏంటంటే, ఇన్ని అబ్జెక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు కన్విన్స్ అవ్వాల. ఫస్ట్ ఏంటండి, ఆ పర్సన్ కన్విన్స్ అవ్వాల. ఆ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నాడు బిజినెస్‌ని. అతను సాటిస్ఫాక్షన్ పొందల బిజినెస్ పట్ల, మీరు చెప్పిన ప్లాన్ పట్ల గాని అతను సాటిస్ఫాక్షన్ పొందల. అందు గురించి ఈ అబ్జెక్షన్ చెప్తా ఉంటారు. కానీ మళ్ళీ ఫ్రెండ్స్, మీరు ఎఫెక్టివ్ ప్లాన్ చెప్తే, అరే వెస్టేజ్ నా కోసమే, ఇంత అద్భుతమైన కెరీర్ ఉంది, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్ స్టార్ట్ చేస్తారు. ఓకే అండి. అతను కానీ బిజినెస్ స్టార్ట్ చేయకుండా రీజన్ చెప్తున్నారు, వంకలు చెప్తున్నారు. కొంతమంది జెన్యూన్‌గా ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. అందరూ ఒకే తాటి కింద కట్టొద్దు. కొంతమంది జెన్యూన్‌గా ఉంటది, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వటానికి, ఈ బిజినెస్‌ని అవగాహన చేసుకోకుండా కొన్ని బ్లాక్‌లు ఉంటాయి. చెప్పాను, వీటిలో ఏదో బ్లాక్ ఉంటది. దాని మీద అతను రిజెక్ట్ చేస్తా ఉంటాడు. మనం అతనికి అర్థమయ్యేటట్టు అన్నమాట. పీపుల్ ఆర్ నాట్ కన్విన్స్డ్ ఇఫ్ రీజన్స్ ఆర్ స్టేటెడ్ బై దెమ్. ఓకే. వాళ్ళకేదో కారణం ఉందన్నమాట. దాని మీద వాళ్ళు కన్విన్స్ అవ్వట్ల. అది ఫస్ట్ అయితే మీరు తెలుసుకోవాలి. ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. వెస్టేజ్ బిజినెస్ చేయకపోవటానికి ఏంటి రీజన్? మిత్రమా చెప్పు, నాకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆ విధంగా ఫస్ట్ అక్కడి నుంచి రండి. ఈటిలో ఏదన్నా అబ్జెక్షన్స్ కూడా అతనికి చెప్తా, మనకు అర్థం అవుతుంది కదా, అతన్ని రిజెక్ట్ చేయటం, చెప్పే విధానం, మాట్లాడే విధానం అతనికి చేయటం ఇష్టం లేదని అర్థమైనప్పుడు మిత్రమా అని చెప్పి చక్కగా అతన్ని ఫ్రెండ్లీగా వివరంగా అడగండి. ఆ ఒరిజినల్‌గా అతని మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని కన్విన్స్ చేయండి. ఓకేనండి. ఈ విధంగా హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, వాళ్ళ యొక్క ఏదైతే హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ ఉంటాయో వాటిని మనం తెలుసుకుని వాటిని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్లోజింగ్. ఈ బిజినెస్‌లో చాలా మంది ప్లాన్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ మొహమాటం అనేది ఈ బిజినెస్‌కి పనికిరాదండి. నాకు మామూలుగా అయితే చాలా మొహమాటం. చాలా మొహమాటం. అది నా సర్కిల్ అందరికి తెలుసు. కానీ వెస్టేజ్ బిజినెస్‌లో నాకసలు మొహమాటం ఉండదు. అస్సలు మొహమాటం ఉండదు. బయటైతే నేను చాలా మొహమాటస్తుడిని. ఓకే. క్లోజింగ్ ఈస్ ది ఇంపార్టెంట్ వెస్టేజ్ బిజినెస్. మీరు ఎంత ఎఫెక్టివ్ ప్లాన్ చెప్పినా క్లోజ్ చేయకపోతే ఉపయోగం ఉండదు. అది హోమ్ మీటింగ్, వన్ ఆన్ వన్, జూమ్ మీటింగ్ అండ్ సిఎన్‌టి. క్లోజింగ్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ క్లోజింగ్ కూడా వితిన్ 48 అవర్స్‌లో క్లోజ్ చేయాలి. మీరు ప్లాన్ చెప్పారండి. ప్లాన్ చెప్పినప్పుడు జనరల్‌గా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటారు. ఓకే. అయితే మన వెస్టేజ్‌కి ఎక్సైట్‌మెంట్‌గా ఉంటారు. మీరు ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా
ఆధార్ కార్డు తీసుకుని స్పాన్సర్ చేస్తారు. అయితే ఇక్కడే ప్రాబ్లం. మొహమాటం అని చెప్పాను కదా, ఆధార్ కార్డు ఇస్తారు, జాయిన్ అయిపోతారు, కానీ ప్రొడక్ట్స్ తీసుకోరు. క్లోజింగ్ అంటే, జాయినింగ్ అంటే అదండి. వాళ్ళు మన వెస్టేజ్ ఉత్పత్తులు కొనుక్కోవాలి. రెడ్ నెంబర్ నుంచి వాళ్ళది బ్లాక్ నెంబర్కి మారాలి. అర్థమవుతుందండి? అంటే 30 PV చేయాలి. అది ఇంపార్టెంట్. క్లోజింగ్ అంటే మీరు ఆధార్ కార్డు తీసుకుంటే ఇమీడియట్గా ఐడి క్రియేట్ చేసి ఇచ్చేస్తారు, కానీ వాళ్ళతో విత్ ఇన్ ద 48 hours ప్రొడక్ట్స్ కొనిపించాలి. మినిమం 30 PV లేదా 100 PV, ఎంత అవసరమైతే అంత, మినిమం 30 PV. దానికి చక్కగా వాళ్ళ దగ్గరుండి వెంట పెట్టుకుని స్టాక్ పాయింట్ తీసుకెళ్తాం. ఎందుకండి, వెంట పెట్టుకుని స్టాక్ పాయింట్ తీసుకెళ్ళాలి. వాళ్ళు స్టాక్ పాయింట్ తీసుకెళ్ళి వాళ్ళతో ప్రొడక్ట్ కొనిపించాలి. ఓకే అండి. ఏమున్నాయి జనరల్గా ఈ స్టాక్ పాయింట్ తీసుకెళ్ళి ప్రొడక్ట్స్ కొనిపించేటప్పుడు క్యాట్లాగ్లో ఉన్న ప్రొడక్ట్స్ అని చెప్పొద్దు అని చెప్తూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో డైలీ వాడుకున్న ప్రొడక్ట్స్ అని లిస్ట్ చెప్పండి. ఉదయం లేవగానే వాడే హ్యాండ్ వాష్, బ్రష్, పేస్ట్, సోప్స్, వంట నూనె, టీ పొడి, బట్టలు ఉతికేదానికి, అంట్లు పాత్ర క్లీన్ చేసుకోవటానికి, ఇలా డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ చూపించండి. డెఫినెట్గా అవి రాస్తారు అనుకోండి, అని చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. అదే 100 PV అవుతుంది. వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ని తీసుకుంటారు. ఓకే. క్లోజింగ్ మీన్స్ ఇక్కడ అప్లికేషన్ ఇమీడియట్గా చేయటం కాదండి. చాలా మంది చేసేది అదే. ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది. చాలా మంది చూస్తాను నేను, రెడ్డే ఉంటుంది, వాళ్ళకి బ్లాక్. ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏముంది? మీరు చక్కగా ప్లాన్ చెప్పి 10 మందిని జాయిన్ చేయించారు. 10 మందిలో ఒక్క ప్రొడక్ట్ ఒక PV రాలేదు, మీకేం డబ్బులు వస్తాయండి? మీకు ఏమైనా కమిషన్ వస్తుందా? రాదు. మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? రాదు. ఎప్పుడైతే వాళ్ళు ప్రొడక్ట్స్ కొన్నారో వాడతారో, వాడటం స్టార్ట్ చేసిన వాళ్ళ ఫీలింగ్స్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ప్రొడక్ట్స్ వాటి ఏ రిజల్ట్ పొందారో వాళ్ళు ఆ విధంగా హ్యాపీగా చెప్తారు. ఓకేనండి. క్లోజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ క్లోజింగ్ అంటే మీరు దగ్గరుండి వాళ్ళ స్టాక్ పాయింట్ తీసుకెళ్ళి, ఫస్ట్ టైం కదా, వాళ్ళకి ఆర్డర్ ఎలా పెట్టాలో తెలియదు, ఆర్డర్ పెట్టేసి ఓకే అండి ప్రొడక్ట్స్ తీసుకుని ఆ ప్రొడక్ట్స్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ అక్కడ ఓకే, సోప్లోని గుణాలు ఏంటి, పేస్ట్లోని గుణాలు ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, టీ పొడికి బయట టీ పొడి డిఫరెన్స్ ఏంటి, ఓకే, బట్టలు వాషెస్ లిక్విడ్, అంట్లు పాత్రలు క్లీన్ చేసే లిక్విడ్, ఏదైతే ప్రొడక్ట్ తీసుకున్నారో బయట కాల్షియం, స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్, పోలిక్ ఐరన్, ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో బయట ప్రొడక్ట్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి, ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్ చెప్పి ఎఫెక్టివ్గా దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తే ఆటోమేటిక్ తీసుకుంటారు. ఇది క్లోజింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం ఒక వ్యక్తిని స్పాన్సర్ చేయటం ఎట్లా తెలుసుకున్నాం. ఓకే అండి. ఫస్ట్ మళ్ళీ బ్యాక్ వద్దాము. ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను పాయింట్స్ని. ఓకే. హౌ టు రిక్రూట్ అంటే ఒక వ్యక్తిని స్పాన్సర్ చేయటం వల్ల దాంట్లో మొదటి స్టెప్ ఏంటండి, లిస్ట్ బిల్డింగ్, పేర్లు జాబితా. ఓకే, పేర్ల జాబితాలో మనం తెలుసుకున్నాం. రెండోది కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఓకే, ఆ కాంటాక్ట్ చేయటం, అతను సెట్ ద అపాయింట్మెంట్ చేయటం, 5C ఫార్ములా. ఓకే, ఇన్వైట్ చేయటంలో ప్రధానంగా. మూడోది షో ద ప్లాన్. షో ద ప్లాన్ ఎలా చేయాలంటే 1-on-1, జూమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, ఓపెన్ మీటింగ్. తర్వాత హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. జనరల్గా హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ ఏమంటాయి, అప్పుడే వెళ్ళొద్దండి, ఇంకా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, అందరూ ఉండండి, స్టే చేయండి, మంచి వాల్యుబుల్ టాపిక్స్ ఉన్నాయి. దీని తర్వాత హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ ఏం అడుగుతారు, ఓకే, వాటిని క్లోజింగ్ ఇదనమాట. ఇవి 5 steps మోస్ట్ ఇంపార్టెంట్ క్లోజింగ్ చేశారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఇది ఎప్పుడు రిపీట్, మీరు వెస్టేజ్లో చేస్తున్నంతకాలం ఇది రిపీట్ అవ్వాలి. హౌ టు రిక్రూట్ అనేది ఇదే ప్రాసెస్ మీరు చేస్తూ మీ డౌన్ లైన్తో చేయించాలి. ఓకే, ఎస్ మై ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇప్పుడు బకెట్లో వాటర్ పోస్తున్నాము, కింద చిన్న హోల్ ఉంది. మీరు ఎన్ని నీళ్ళు పోసిన ఏమవుతుంది, ఆ హోల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు పై నుంచి పోస్తూ ఉంటారు, పైనుంచి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. రైట్ అండి. అంటే ఇది అర్థం ఏంటంటే, మీరు ఎన్ని స్పాన్సరింగ్ చేసినా అంటే స్పాన్సరింగ్స్ బకెట్ నీళ్ళు వెళ్ళిపోయటం అనమాట. ఆ కింద హోల్ ఉంది, వెళ్ళిపోతున్నట్టుగానే వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకపోతే ఇవన్నీ వేస్టే. ఎంతమందిని స్పాన్సర్ చేసినా వాళ్ళు మీరు ఇన్వాల్వ్ చేసుకోకపోతే ఇదంతా వేస్టే. మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ వ్యక్తిని ఇన్వాల్వ్ చేసుకోవటం, ఆ వ్యక్తి రిటెన్షన్ అంటారనమాట. రిటెన్షన్ చేసుకోవడం, నెట్వర్క్ మార్కెటింగ్లో రిటెన్షన్ చేసుకోవటం. ఆ రిటెన్షన్కి
మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన వెస్టేజ్ యొక్క విఐపి ప్రోగ్రామ్, వెస్టేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. ఓకే అండి. దాంట్లో వెస్టేజ్లో మనం చేయవలసిన 7 పనులేంటి, చేయకూడని 7 పనులేంటి, అది ఎప్పుడైతే మీరు చెప్తారో ఆ హోల్ మీరు కూర్చున్నట్టు, అప్పుడు బకెట్లో పోసి నీళ్ళు ఉన్నట్టుగానే స్టిక్ అవుతారు. ఓకే. వై వెస్టేజ్ ఎందుకు చేయాలి, వెస్టేజ్లో చేయకూడని పనులు ఏంటి, చేయవలసిన పనులు ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వాల్వ్ చేయడానికి. రైట్ అండి. అది బకెట్లో గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది స్పాన్సర్ చేసినా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకపోతే ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇన్వాల్వ్మెంట్ ప్రక్రియలో ఫస్ట్ ఆ వ్యక్తికి మీరు ఇవ్వాల్సిందంటే కాన్ఫిడెన్స్ అండి, నమ్మకం. అది వెస్టేజ్ నేను కెరీర్గా ఎంచుకోవచ్చు, వెస్టేజ్ బిజినెస్ నేను సక్సెస్ అవుతాను, వెస్టేజ్ బిజినెస్ ద్వారా నా కళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చు, వెస్టేజ్ బిజినెస్ ద్వారా నేను కోరుకున్న ఆదాయాన్ని పొందొచ్చు అనే నమ్మకాన్ని ఇవ్వటం, కాన్ఫిడెన్స్ ఇవ్వటం. ఓకే. అది ఫస్ట్ అనమాట. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి మళ్ళీ అప్లైన్ ట్రైనింగ్స్, మీకు చాలా అదృష్టవంతులు, కొత్త వాళ్ళు ఎవరైనా మీరు చాలా అదృష్టవంతులు. నా ట్రైనింగ్ వినాలనుకోండి ఎప్పుడో సాధ్యపడుతుంది. మన గ్రేట్ అప్లైన్ మెంటర్ రాజేష్ గారి ట్రైనింగ్ వినాలంటే అదృష్టం ఉండాలి మామూలుగా అయితే. కానీ చక్కగా జూమ్ మీటింగ్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఐపీఎల్స్, ఇండిపెండెంట్ పవర్ లీడర్స్, 1 lakh ప్లస్ ఎర్నర్స్ అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ప్రతి వారం, ప్రతి గురువారం అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తున్నారు. చూడండి, అటువంటి ట్రైనింగ్స్ ఇంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి నమ్మకం వస్తుంది. దాన్ని అటెండ్ చేయించడం మీ బాధ్యత. ఇక కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సర్వీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. ఓ వ్యక్తిని నేను చెప్తా ఉంటాను, జాయిన్ చేయించటం ఒక పద్ధతి, ఒక ఎత్తు. అసలు అప్పటి వరకు మీరు వర్క్ చేయనట్టే, అప్పటి వరకే మీరు వర్క్ చేయనట్టే. ఓకే. ఇక మీరు వర్క్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినట్టు. ఒక వ్యక్తిని జాయిన్ చేయించిన తర్వాత మీ వర్క్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ వర్క్ లో భాగంగా మీరు చేయాల్సింది ఏంటండి, ఫస్ట్ కూర్చోబెట్టి అతనితో కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయించడం. చెప్పడం కాదండి, కూర్చోబెట్టి 1 hour స్పెండ్ చేయండి. ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసిన తర్వాత 1 గంట సేపు అతనితో టైం స్పెండ్ చేయండి. అతను ఫ్రీ టైం మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని ఫ్రీ టైంలో కూర్చుని చక్కగా మిత్రమా ఇదిగో అని చెప్పేసి ఏం చేయాలి, మీ కాంటాక్ట్ లిస్ట్ తీయాలి ఫస్ట్. అతనికి చెప్పొద్దు మా అప్లైను నన్ను జాయిన్ చేయించి ఇదిగో నాతో 300 పేర్లు రాయించారు, నేను 2 పేర్లు 3 పేర్లు గుర్తొచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటా ఉన్నాను, ఇది నా సక్సెస్ కి మొదటి స్టెప్ మిత్రమా అని చెప్తూ అతనితో కూర్చోబెట్టి అప్పుడు నువ్వు సక్సెస్ కోరుకుంటున్నాను, నువ్వు మనస్ఫూర్తి వెస్టేజ్ గొప్ప సక్సెస్ అవ్వాలి, ఒక స్టార్ డైరెక్టర్ అవ్వాలి, క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, యాజ్ ఎ ఫ్రెండ్ గా, యాజ్ ఎ వెల్ విషర్ గా, లిస్ట్ రాయి, కాంటాక్ట్ లిస్ట్ అని చెప్పేసి 1 గంట సేపు కూర్చోబెట్టి ఓకే కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయించడం. కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, అపాయింట్మెంట్ తీసుకో. ఇనీషియల్ గా నేను కూడా మీతో పాటు వస్తాను, మనం ప్లాన్ చెప్తాం అని చెప్పి 1-on-1 అయితే 1-on-1 హోమ్ మీటింగ్. అతను కొత్తగా జాయిన్ అయ్యారు, మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయి, నేను వచ్చి హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఆ విధంగా చక్కని సర్వీస్ ప్రొవైడ్ చేయండి. అతను ఫస్ట్ సిఎన్టీ మీటింగ్స్ పెద్దగా రాకపోవచ్చు, మీరు చక్కగా సిఎన్టీస్కి మీరు అటెండ్ అవుతారు. అవసరమైతే వెంట పెట్టుకుని 1-2 సిఎన్టీస్ తీసుకెళ్తాం. జూమ్ మీటింగ్స్కి అవసరమైతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు కరోనా టైం అనుకోండి, మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి జూమ్ మీటింగ్ అటెండ్ చేయించటం, లేకపోతే కమ్యూనికేట్ చేసి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి అతనికి ఓకే జూమ్ మీటింగ్ ఎట్లా అటెండ్ అవ్వాలి, అది లింక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి నేర్పించడం. ఆ విధంగా సర్వీస్ అండి. ప్రొడక్ట్ యాక్టివిటీ చేయించడం, ప్రొడక్ట్ డెమోస్ నేర్పించడం, ఇవన్నీ కూడా మీరు బకెట్ హోల్ వేసేస్తాం, హోల్ పూర్తి చేస్తానమాట. రైట్ అండి. ఆ విధంగా సర్వీస్, అతను హోప్ బిల్డ్ చేయటం. వెస్టేజ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఎప్పుడు బిల్డ్ అవుతారు హోప్, మీరు సర్వీస్ ఇచ్చి ఒక ఫాస్ట్ 8% మిత్రమా గుర్తుపెట్టుకోండి. 750 రూపాయలు ఓచులు వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 200 రూపాయలు కమిషన్ వచ్చింది, 950 రూపాయలు వచ్చినాయి. నేను వెస్టేజ్ ద్వారా 900 రూపాయలు తీసుకున్నాను. ఒకసారికి మార్నింగ్ నిన్న మాట్లాడాను, 470 రూపాయలు కమిషన్ వచ్చిందట. సరే చూసి నవ్వుకున్నారట, ఎందుకంటే సార్ ఒక బిజినెస్ లో 270 రూపాయలు అంట ఫస్ట్ డే ఇన్కమ్. ఆ విధంగా ఆ రోజు 270 రూపాయలు సంపాదించారు 20 years బ్యాక్. ఆ బిజినెస్ లో ఆయన 1 కోట్ల రూపాయలు సంపాదించారు. అదే బిజినెస్ లో 1 కోట్ల రూపాయలు సంపాదించారు. రిలాక్స్ అయిపోయి, రిటైర్ అయిపోయి, ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయి
వాళ్ళ మిసెస్ కూడా టీచర్, గవర్నమెంట్ టీచర్, త్వరలో రిటైర్ అవుతారు మేడం కూడా. వాళ్ళు నవ్వుకున్నారంట. మనం అంత కోట్లు సంపాదించాము, ఇక్కడ ₹470 వచ్చినాయి. యెస్ అని చెప్పేసి అనుకుని, ఇది కూడా మన గతంలో కూడా అంతే కదా! ఇది కూడా అలా సంపాదించబోతున్నాము. దీంతో పాటు మనకి ఆత్మతృప్తి ఉంటది. కొంతమందిని మనం సక్సెస్ చేయబోతున్నాం అని చెప్పేసి ఫీల్ అవుతూ హ్యాపీ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికి లాస్ట్ మంత్ చాలా బాగా చేశారు. ఈ మంత్ ఇప్పటికే ఆల్మోస్ట్ 1000 పీస్ వరకు చేశారనమాట. ఓకేనండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యెస్ ఆ సర్వీస్ ఆ కాన్ఫిడెన్స్, హోప్ వచ్చింది వాళ్ళకి. ఆ హోప్ వచ్చింది. ఆ హోప్ బిల్డ్ చేయడానికి అప్లైగా మన బాధ్యత. ఆ హోప్ సార్‌కి ఇచ్చాను. ఇంటికెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడి హోప్ ఇచ్చాను. రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంటాను. కానీ ఆ హోప్ సర్వీస్ చేయటం ద్వారా. దెన్ నెక్స్ట్ డెవలప్‌మెంట్. వాళ్ళు బిజినెస్ ద్వారా డెవలప్ అయ్యేటట్టు. వాళ్ళు ప్రెస్టీజ్ బిజినెస్ ద్వారా డెవలప్ అయ్యేటట్టు. డెవలప్‌మెంట్‌లో చూడండి వాళ్ళు చక్కగా ఫాస్ట్ టాక్ 8% అయ్యారు. ఒక 10 మంది జాయినింగ్ చేశారు. ఓకే అండి. 10 మంది జాయినింగ్ చేశారు. కన్సిస్టెన్సీ వాళ్ళు చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురితో చేయించడం. యెస్ మీది ఫర్మ్ కమిట్మెంట్ తీసుకోండి. నీ సక్సెస్ కోసం నేను వర్క్ చేస్తాను. బయట ఎవరైనా ఉన్నారండి? బయట అసలు ఈ మాట వింటాం మనం? నీ సక్సెస్ కోసం, నీ డ్రీమ్స్ కోసం నేను పని చేస్తాను. బయట ఎవ్వరు అనరండి. నాకు నవ్వొస్తా ఉంటది అప్పుడప్పుడు. యాస్ ఆర్టీసీ కండక్టర్‌గా 91 అపాయింట్‌మెంటు 2003 వరకి నేను ఆర్టీసీలో జాబ్ చేశాను. ఆ 12 సంవత్సరాల కాలంలో నీ డ్రీమ్స్ కోసం నేను పని చేస్తాను. నువ్వు డబ్బు సంపాదించడం కోసం నేను పని చేస్తానన్న ఒక్క వ్యక్తి లేరండి. నేను ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేశాను. నీ డ్రీమ్స్ కోసం నేను పని చేస్తాను. నీ గోల్స్ నెరవేర్చుకో. ఒక మంచి ఆర్టీసీ కండక్టర్‌గా ఒక డ్రీమ్ కారు కొనుక్కో. ఆర్టీసీ కండక్టర్‌గా ₹1,00,000 సంపాదించొచ్చు. భలే నవ్వొస్తా ఉంటది. అందరికి తెలిసిందే. ఆర్టీసీ కండక్టర్ మంచి డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్టీసీ కండక్టర్ నీ పిల్లల్ని అద్భుతంగా చదివించొచ్చు. ఏమి ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు. నా కలల కోసం ఒక్క రోజు కూడా పని చేస్తానని ఎవరు చెప్పలేదు. కానీ నా అప్‌లైన్ నా మెంటర్ మాత్రం నా సక్సెస్ కోసం నాగేంద్ర నువ్వెన్నరవ్వ ₹10,00,000 సంపాదించారు. ₹20,00,000 సంపాదించారు. కమ్ ఆన్ నేనున్నాను నీ ఎనకాల అని చెప్పేసి నన్ను భుజం తడుతూ నాకు నమ్మకాన్ని ఇస్తూ నాకు సర్వీస్ ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ మెంటర్ రాజేష్ సార్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. బయట ఎవరైనా చెప్తారండి మనకి? ఏ రంగంలో అయినా మన సక్సెస్ కోసం. నేను 20,00,000 సంపాదించడం కోసం నా అప్లైన్ గ్రేట్ అప్లైన్ మెంటర్ గురు కమిట్ అయ్యి నేనున్నాను పద. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అన్నారు. ఆర్టిస్ట్ నన్ను ఎవరు నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు ఎవరు ఒక్కడు కూడా ఒక్క మనిషి అనలేదు. ఒక్క పర్సన్ నువ్వు సాధించగలవు. ఎంతసేపు ఆర్టీసీలు ఏం చెప్పేవాడు? నువ్వు కష్టపడు, ఓఆర్ పెంచు. ఆర్టీసీ లాభాలు ఉంటే 1వ తారీఖున 5 ఏళ్ళు నీ ఫ్యామిలీకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి అని చెప్పేవాడు. అంతేగాని నీ కళ్ళ కోసం పని చేయి, నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి ఒక్కరోజు చెప్పలే. కానీ స్టేజ్‌లో ఏం చెప్తారు? ఇదంతా ఆ ప్రపంచం, ఈ ప్రపంచం చాలా డిఫరెన్స్ అండి. ఇక్కడేం చెప్తున్నాం మనం ఎవరినైనా సరే నీ కలల కోసం పని చెయ్యి. నీ డ్రీమ్స్ కోసం పని చెయ్యి. నీ సక్సెస్‌కి నేనుంటాను. ఒకళ్ళు కాదు 2, 3 మీ అప్‌లైన్, యాక్టివ్ అప్‌లైన్, మెంటర్ ఏవండీ వీళ్ళందరూ మీకు సపోర్ట్ ఉంటారు. సిస్టమ్, పవర్ అకాడమీ సిస్టమ్ మీ సక్సెస్‌కి. పవర్ అకాడమీ ట్రైనింగ్‌లో మీరున్నారు. ఇటువంటి అద్భుతమైన ట్రైనింగ్స్ ఇయన్నీ మీకు ఇస్తున్నారు. బయట ఎక్కడ లేనిది ఇక్కడ ఉందండి. ఇంకా మీకు తెలియకపోతే ఇంకా నేర్పిస్తారు. మీ అప్లైన్ కూడా తెలియకపోయినా మరి మెంటర్ దగ్గర తెలుసుకొని నేర్పిస్తారు. అట్లా డెవలప్‌మెంట్ వాళ్ళకలా డెవలప్‌మెంట్ చూపించండి. యెస్. వాళ్ళకి గాని ఒక ₹10,000 అన్నారండి. 10,000 ₹10,000 సంపాదించటం. ఎర్న్ చేశారు. ఇక ఆళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. నేను చెప్పినట్టుగా ఆటోమేటిక్‌గా ఇన్వాల్వ్ అయిపోతారు. హ్యాపీగా 10,000 వచ్చింది కదా! అప్పుడోని మీ బాధ్యత. అప్లైన్ మీ బాధ్యత. సర్వీసే బాధ్యత అంటే వాళ్ళకి ఏదో సర్వీస్ ద్వారా చక్కగా ఎవ్రీ మంత్ 10% నుంచి 20% గ్రోత్ చూపిస్తూ ఫాస్ట్ టాక్ 8%, 10%, 11%, ఒక ₹1,00,000 వ్యాపారం చేస్తే యావరేజ్ 10% కమిషన్ వస్తది 10,000. ఆ విధంగా 100 మంది టీము, 200 మంది టీమ్ వచ్చారు. తలా ఒక ₹1,000 బిజినెస్ చేస్తున్నారు. 2,00,000 టర్నోవర్ 10% ఏసుకోండి. ₹20,000. ఆ విధంగా వాళ్ళకి ఇన్‌కమ్ చూపించండి.